హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ వంకాయ పచ్చిరొయ్యల కాంబినేషన్తో గ్రేవీ కర్రీ తయారు చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పచ్చిరొయ్యలు, గోంగూర, పచ్చిరొయ్యలు, కోడిగుడ్డు ఇలాంటివన్నీ కూడా ట్రై చేసి ఉంటారు కదా. ఇలా వంకాయతో కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. రైస్లోకి, ఇంకా రోటీ, చపాతీ ఇలాంటి వాటికి కూడా కాంబినేషన్గా బాగుంటుంది. ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని కరిగించుకోవాలి. నెయ్యికి బదులుగా నూనె కూడా వాడచ్చండి. నెయ్యి అయితే టేస్ట్ బాగుంటుందని నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కరిగిన తర్వాత దీనిలోకి 4 లేక 5 లవంగాలు, ఒక అర ఇంచు వరకు దాల్చిన చెక్క వేసుకుని వేయించుకోవాలి. దాల్చిన చెక్క ఇంకా లవంగాలు కొంచెం వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వరకు తీసుకోవాలి. పావు కేజీ రొయ్యలకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు సరిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు ఒక 2 నిమిషాల పాటు గరిటతో కలుపుకుంటే మనకి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతాయి. ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఇలా గరిటతో కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని ఉల్లిపాయ ముక్కలు మగ్గినయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీనిలోకి కడిగి శుభ్రం చేసుకున్న పచ్చిరొయ్యలు పావు కేజీ వేసుకోవాలి. పచ్చిరొయ్యలన్నీ వేసిన తర్వాత కంటిన్యూస్గా గరిటతో కలుపుకుంటూ ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 4 నిమిషాలు ఫ్రై చేసుకునేటప్పటికి పచ్చిరొయ్యలు పైనంతా కూడా ఉడికిపోయినట్టుగా అవుతుంది. అప్పుడు మూత పెట్టుకుని మళ్ళీ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని గరిటతో కలుపుకుంటూ ఉండాలి. మనకి అన్ని వైపులా కూడా చక్కగా ఉడికిపోతాయి. పచ్చిరొయ్యలు ఇలా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి ఒక పండిన టొమాటోని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా మీడియం సైజులో ఉన్న ఒక తెల్ల వంకాయని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని కలుపుకోవాలి. టొమాటో ముక్కలు ఇంకా వంకాయ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వంకాయ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని సరిపోకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు. ఇంకా 1.5 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి. అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇంకా 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. ఉప్పు, కారం, మసాలా అంతా కూడా కలిసేలాగా ఒకసారి గరిటతో కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. వెంటనే నీళ్లు వేసేసి ఉడికించుకునే కన్నా ముందు ఇలా నూనెలో ఉడికించుకుని ఆ తర్వాత నీళ్లు వేసుకుని ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసేసుకుని ఒక చిన్న గ్లాసు, మన టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 1 గ్లాసు నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి. రెగ్యులర్గా చేసుకునే రొయ్యల కూర కన్నా ఇలా వంకాయ టొమాటో వేసుకున్న కూర టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుందండి. గ్రేవీతో ఉంటుంది కాబట్టి రైస్లోకి, రోటీలోకి కూడా బాగుంటుంది. నీళ్లు వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనకి రొయ్యలు కూడా చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు మూత తీసేసుకుని ఈ గ్రేవీ అంతా కూడా కొంచెం చిక్కబడనివ్వాలి. చూసారు కదా, గ్రేవీతో చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ రొయ్యల కూర బిర్యానీ లాంటి వాటిలోకి కాకుండా వైట్ రైస్కి అయితేనే మనకి ఈ టేస్ట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఫుడ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.